హలో అండి, అందరికీ నమస్కారం. నేను చెప్పిన కథలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను చెప్పబోయే కథ వింత పడవ. చాలా కాలం కిందట ఎక్కడో ఒక రాజుండేవాడు. ఆ రాజు దగ్గర ఎన్నో వింత వస్తువులు ఉన్నాయి. ఆయనకొక కూతురు కూడా ఉన్నది. ఆ దేశంలో ఆమెను మించిన అందగత్తె లేదు. ఇన్ని ఉండినా ఆయనకు ఒక పెద్ద లోటు కనిపిస్తూ వచ్చింది. అదేమిటంటే, ఆయన ఎంతో కాలంగా నేల మీద కూడా నడవగల పడవను గురించి కళ్ళు కంటూ ఉండేవాడు. నేల మీద, నీటి మీద నడిచే పడవను తయారు చేసి ఇవ్వమని ఎందరినో కోరాడు. కానీ అలాంటి పడవను ఆయనకు చేసి ఇచ్చిన వారు లేకపోయారు. చివరకు రాజుగారికి విసుగెత్తిపోయింది. నీటి మీద, నేల మీద నడవగల పడవను ఎవరైతే తయారు చేసి నాకిస్తారో వారికి నా కుమార్తెనిచ్చి పెళ్లి చేయటమే కాక అర్ధరాజ్యం కూడా ఇస్తాను అని దేశమంతటా చాటింపు వేయించాడు. ఆ రాజ్యపు పొలిమేర ప్రాంతంలోని అడవికి సమీపంలో ఒక కట్టెలు కొట్టి జీవించేవాడు ఉండేవాడు. వాడికి 3 కొడుకులు. పెద్ద కొడుకు రాజుగారు చేసిన చాటింపు విన్నాడు. రాజకుమార్తెను పెళ్లాడాలని వాడికి బుద్ధి పుట్టింది. ఒకనాడు ఉదయం వాడు తన గొడ్డలి భుజాన వేసుకుని అన్నం మూట చేత పట్టుకుని అడవిలోకి వెళ్ళి ఒక పెద్ద చెట్టు చూసుకుని మధ్యాహ్నం దాకా పనిచేసి దాన్ని పడగొట్టాడు. ఆ తరువాత వాడు తన అన్నం మూట విప్పి తినటానికి ఉపక్రమించాడు. ఇంతలో చెట్టు మీద నుంచి నీలకంఠ పక్షి ఒకటి గెంతుకుంటూ వచ్చి నాకు కొంచెం అని అరిచింది. పోవే పక్షి, ఇందులో నీకు కూడా వంతా అన్నాడు పెద్దవాడు. పక్షి మరింత దగ్గరగా వచ్చి సరేగాని ఈ మానుతో ఏం చేస్తావేమిటి అని అడిగింది. ఏం చేస్తే నీకేం, మంచం కోళ్ళు చేస్తాను సరేనా అన్నాడు పెద్దవాడు. మంచం కోళ్ళు అని అరుస్తూ నీలకంఠ పక్షి ఎగిరిపోయింది. పెద్దవాడు తిండి పూర్తి చేసి కాస్త విశ్రాంతి తీసుకుని గొడ్డలితో మానును చెక్కనారంభించాడు. మానుకు గొడ్డలి తగినప్పుడల్లా ఒక మంచం కోడు దానంతట అదే తెగి పడసాగింది. అందులో వాడి ప్రయత్నం ఏమీ లేదు. సాయంకాలం అయ్యేసరికి మానంతా మంచం కోళ్ళుగా మారిపోయింది. వాడు గొడ్డలి అక్కడే పారేసి చిరాకుతో ఇంటికి వెళ్ళాడు. నేల మీద నడిచే పడవ ఎంతవరకు తయారైంది అని వాణ్ణి తమ్ములు అడిగారు. వాడా ప్రశ్నకు జవాబు చెప్పక రాజుగారి కూతుర్ని ఎవరు పెళ్లాడతారేమిటి అన్నాడు. మన్నాడు రెండోవాడు తన గొడ్డలి తీసుకుని అడవికి వెళ్ళాడు. మంచి మాను చూసి పడగొట్టి వెంట తెచ్చుకున్న తిండి తినటానికి ఒక చెట్టు కింద కూర్చున్నాడు. ఇంతలో నీలకంఠ పక్షి నాకు కొంచెం అంటూ వచ్చింది. పోవే పక్షి, ఇందులో నీకు కూడా వంతా అన్నాడు రెండోవాడు. పక్షి వాణ్ణి సమీపించి సరేగాని ఈ మానుతో ఏం చేస్తావేమిటి అని అడిగింది. ఏం చేస్తే నీకేం, చల్లకవ్వాలు చేస్తాను సరేనా అన్నాడు వాడు. చల్లకవ్వాలు అని అరుస్తూ నీలకంఠ పక్షి ఎగిరిపోయింది. తరువాత రెండోవాడు తాను పడగొట్టిన మాన్ను గొడ్డలతో ఒక వేటు వేసినప్పుడల్లా మాను నుంచి ఒక చల్లకవ్వం తెగిపడింది. ఎంత ప్రయత్నించినా వాడికి చల్లకవ్వం తప్ప మరేదీ రాలేదు. సాయంకాలానికల్లా మానంతా చల్లకవ్వులుగా మారింది. వాడు విసుక్కుంటూ తన గొడ్డలి అక్కడే పారేసి ఇంటికి వెళ్ళాడు. నేల మీద నడిచే పడవ ఎంతవరకు తయారైంది అని మిగిలిన ఇద్దరు అడిగితే రెండోవాడు అసలు రాజకుమార్తె ఎవడికి కావాలి అన్నాడు. ఆ మన్నాడు మూడోవాడు కూడా నేల మీద నడిచే పడవను తయారు చెయ్యటానికి బయలుదేరాడు. వాడు తన గొడ్డలి భుజాన పెట్టుకుని భోజనం చేత పట్టుకుని అడవిలోకి వెళ్ళి మంచి నిడుపైన మాను చూసి మధ్యాహ్నం దాకా దాన్ని కొట్టి పడగొట్టాడు. తరువాత వాడు భోజనానికి కూర్చున్నాడు. ఇంతలో నీలకంఠ పక్షి వచ్చి నాకు కొంచెం అన్నది. మూడోవాడు దాన్ని చూసి ముచ్చటపడి తన భోజన పదార్థాలను చుట్టూతా నేలపై రాల్చాడు. పక్షి గెంతుతూ వాటన్నింటినీ ఏరుకు తిని దగ్గరగా వచ్చి సరేగాని ఈ మానుతో ఏం చేస్తావేమిటి అని అడిగింది.
నేల మీద నడిచే పడవ తయారు చేయాలని నా ఉద్దేశం. అది ఎలా ఉంటుందో నాకైతే తెలీదు అన్నాడు మూడోవాడు. నేల మీద నడిచే పడవ, నేల మీద నడిచే పడవ, నేల మీద నడిచే పడవ అంటూ నీలకంఠ పక్షి తుర్రున చెట్ల మీదకి ఎగిరిపోయింది. మూడోవాడు భోజనం పూర్తి చేసి కాసేపు విశ్రాంతి తీసుకుని గొడ్డలితో మానును నరకసాగాడు. గొడ్డలి దెబ్బ తగిలినప్పుడల్లా ఒక పడవ భాగం దానంతట అదే తయారై తన స్థానంలో అమరింది. ఈ విధంగా సాయంకాలం అయ్యేసరికి ఒక పడవ లాంటిది తయారైపోయింది. దాన్ని చూసి మూడోవాడు ఇది నిజంగా నడుస్తుందా అనుకుంటూ అందులోకి ఎక్కి చుక్కాని పట్టుకుని పదవే పడవా అన్నాడు. వెంటనే పడవ చెట్ల మధ్యగా నడవసాగింది. పడవ కొంత దూరం వెళ్ళేసరికి దారిలో ఒక మనిషి ఎముకల కుప్ప చుట్టూ పెట్టుకుని వాటిని ఆత్రంగా పళ్లతో గీరుతున్నాడు. మూడోవాడు వాణ్ణి చూసి ఎందుకలా ఉత్త ఎముకలు గీరుతున్నావు అని ఆశ్చర్యంగా అడిగాడు. ఏం చేసేది, ఎంత తిన్నానా ఆకలి తీరదు, ఉన్న డబ్బంతా తిండి కింద ఖర్చు చేసేశాను అన్నాడు ఆ మనిషి. నేను రాజభవనానికి పోతున్నాను, నా వెంటరా, అక్కడ నీ ఆకలి తప్పక తీరుతుంది అన్నాడు మూడోవాడు. ఆకలిగాడు పడవలో ఎక్కి కూర్చున్నాడు. పడవ ముందుకు సాగింది. మరికొంత దూరం వెళ్ళాక ఒక మనిషి ఒక వాగులో నోరు పెట్టి నీరు తాగేస్తున్నాడు. వాగులోని నీరు కొంచెం కొంచెం తగ్గిపోతున్నది. ఎవరు నువ్వు, ఎందుకిలా చేస్తున్నావు అని మూడోవాడు అడిగాడు. ఏం చేసేది, నా దాహం ఎంతకు తీరదు, సాగినన్నాళ్ళు సారా పీపాలకు పీపాలే తాగేశాను, ఇప్పుడు నీరు తాగేస్తున్నాను, కానీ నీటితో నా దాహం తీరదు అన్నాడు దాహంగాడు. మూడోవాడు వాణ్ణి కూడా తన వెంట రాజభవనానికి రమ్మని ఆహ్వానించాడు. దాహంగాడు ఆనందంతో ఎగిరి పడవలో కూర్చున్నాడు. పడవ ముందుకు సాగింది. ఒకచోట ఒక యువకుడు కనిపించాడు. వాడు సగం అడవిని భుజాన పెట్టుకుని వస్తున్నాడు. మూడోవాడు వాడితో ఇన్ని చెట్లు పట్టుకుపోతున్నావెక్కడికి అని అడిగాడు. మా మారుతల్లి ఎన్ని కట్టెలు తెచ్చినా ఇంతేనా అని అడుగుతుంది. నాకు కోపం వచ్చి సగం అడవి పట్టుకుపోతున్నాను అన్నాడు యువకుడు. ఎందుకు శ్రమ పడతావు, నా వెంటరా, నేను రాజుగారికి అతిథిగా వెళుతున్నాను, మనకక్కడ బాగా జరుగుతుంది అన్నాడు మూడోవాడు. అడవి మోసేవాడు కూడా పడవలోకి ఎక్కాడు. వాడు ఒక్క పెద్ద చెట్టు మాత్రం చేతికర్రగా ఉంచుకుని మిగిలినవి అవతల పారేశాడు. పడవ ముందుకు సాగింది. కొంత దూరం వెళ్ళాక వారికి మరొక వింత మనిషి కనబడ్డాడు. వాడు తల పైకెత్తి నోటితో ఆకాశంలోకి ఊదుతున్నాడు. ఎందుకిలా చేస్తున్నావు అని మూడోవాడు అడిగాడు. ఏం చేసేది, ఇంకా ఈ కామందుగారి పొలాలలో నూర్పిళ్ళు పూర్తి కాలేదు, వాన మబ్బులు వచ్చి కూడుతున్నాయి, వాటిని చెదరగొడుతున్నాను, ఎంత శ్రమపడినా నాకు ఒక్క గింజ పెచ్చు ఇవ్వర్లే అన్నాడు రైతు. అలాంటి ఉద్యోగం నీకెందుకు, నాతో రాజుగారింటికి వచ్చేయి, హాయిగా అక్కడ కొలువు చేసుకుందాం అన్నాడు మూడోవాడు. మబ్బులు ఊదేవాడు కూడా పడవలో ఎక్కి కూర్చున్నాడు. కట్టెలు కొట్టేవాడి మూడో కొడుకు ఆకలిగాణ్ణి, దాహంగాణ్ణి, అడవి మోసేవాణ్ణి, మబ్బులూదేవాణ్ణి వెంట పెట్టుకుని రాజుగారి ఇంటికి పోయి, మహారాజా, నేల మీద నడిచే పడవ చేసి తెచ్చాము, చూసుకోండి అన్నాడు. రాజు ఆశ్చర్యపడుతూ వచ్చి పడవలోకి ఎక్కి నేల మీద నీటి మీద నడిపించి చూసుకున్నాడు. బాగున్నది, ఇటువంటి పడవే నేను కోరినది, నీకు తగిన బహుమానం ఇప్పిస్తాలే అన్నాడు. మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేసి అర్ధరాజ్యం ఇస్తానన్నారు కదా, అలాగే చేయించండి అన్నాడు కట్టెలు కొట్టేవాడి కొడుకు. రాజుకిది ఏమాత్రమూ ఇష్టం లేదు. తన కుమార్తెను ఏ రాజకుమారుడికో ఇవ్వక ఈ కట్టెలు కొట్టేవాడి కొడుక్కు ఎలా ఇవ్వటం? అందుచేత ఆయన మూడోవాడితో మా అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తానన్న మాట నిజమే, కానీ అది ఇంతలో తేలే విషయం అయితే కాదు. సంబారపు కొట్ల నిండా పాత ఆహార పదార్థాలున్నాయి, అవన్నీ ఖర్చు అయ్యాక కొత్త సరుకులు తెప్పించి అప్పుడు కానీ పెళ్లి ముహూర్తం పెట్టడానికి లేదు అన్నాడు.
పాతవి క్షణంలో ఖర్చవుతాయి. అదంతా నాకు వదలండి అని రాజుతో చెప్పి మూడోవాడు ఆకలిగాణ్ణి రాజుగారి సంబరాల కొట్టుకు పంపించాడు. ఒక్క గడియలోపుగా వాడు కొట్టంతా ఖాళీ చేసేసి వచ్చాడు. కొత్త సంబరాలు తెప్పించి పెళ్లి ముహూర్తం పెట్టండి అన్నాడు మూడోవాడు రాజుతో. సంబరాలు అయితే అయిపోయాయి సరే, పీపాల నిండా సారా ఉన్నది. అది కాస్త పులిసినట్టు అనుమానంగా ఉన్నది. అదంతా ఖర్చు అయిపోయాక కొట్లలో కొత్త సారా నింపి తరువాత ముహూర్తం పెడతాను అన్నాడు రాజు. అదెంత పని అంటూ మూడోవాడు దాహంగాణ్ణి రాజుగారి సారా కొట్టుకు పంపాడు. వాడు అరగడియలో పీపాలన్నీ ఖాళీ చేసి వచ్చి ఇవాళ నాకు పండగలాగా ఉంది అన్నాడు. రాజుగారికి మాత్రం కట్టెలు కొట్టేవాడి కొడుకు మీద కోపం వచ్చింది. ఆయన తన కాల్పలాన్ని పిలిచి, ఈ కట్టెలు కొట్టేవాణ్ణి వాడి స్నేహితులను ఇక్కడి నుంచి తెరిమెయ్యండి అన్నాడు. కాల్బలం తమపైకి రావటం చూసి మూడోవాడు అడవి మూసేవాడితో వాళ్ల సంగతి చూడు అన్నాడు. అడవి మూసేవాడు తన చేతిలో ఉన్న చెట్టుతో రాజుగారి కాల్బలాన్ని కనువు ఊడ్చినట్టు ఊడ్చేశాడు. రాజుగారు మరింత మండిపడి తన అశ్విక దళాన్ని పంపాడు. మబ్బులూదేవాడు గట్టిగా ఊదేసరికి గుర్రాలు సైనికులు కూడా గాలికి ఎండుటాకులు కొట్టుకుపోయినట్టు కొట్టుకుపోయారు. ఇంకా కొంచెం ఉంటే వాడు తన రాజభవనాన్ని తనను కూడా ఊదేస్తాడని భయపడి రాజుగారు కట్టెలు కొట్టేవాడు కొడుకుని పిలిపించి మర్యాదగా తన కుమార్తెనిచ్చి పెళ్లి చేసి అర్ధరాజ్యం కూడా ఇచ్చేశాడు. తరువాత మూడోవాడు రాజై తన వెంట వచ్చిన నలుగురిని మంత్రులుగా పెట్టుకొని సుఖంగా రాజ్యం చేశాడు. కథ తమాషాగా ఉంది కదూ.